వర్షిప్ అనేది ఎంత ఇంపార్టెంటో చూడండి. స్తుతించడం కానీ ఆరాధించడం కానీ. అమ్మ వినండి, ఒక సేవకులను పట్టుకొని ఏం చేసిర్రు? వాళ్ళని జైల్లో వారేసిర్రు. ఆమెన్. జైల్లో వారేస్తే వాళ్ళ కాళ్ళు చేతులు అన్నీ కూడా కట్టేసిర్రు. ఈరోజు నీ కాళ్ళు కట్టేసిండు దయ్యం, ఎటు ఏం చేయరాకుండా. ఏం చేద్దామన్నా వెళ్ళలేం. నీ చేతులు కట్టేసిండు, ఏ పని చేద్దామన్నా చేయనీయకుండా. హల్లెలూయా. నీ నోరును కట్టేసిండు, నీవు దేవుణ్ణి స్తుతించకుండా. ఆమేన్. హల్లెలూయా. చాలా విషయాల్లో చాలా మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాడు చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చెయ్యడు కాబట్టి. కానీ పౌలు శీలల దగ్గరకు వస్తే వాళ్ళు ఏం చేసిండట అక్కడ? చదవండి ఆ సందర్భం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞని పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళను బోండా వేసి ఏం చేసిండట? కాళ్ళను కట్టేసిండట. ఆమెన్. ఎంతమందికి తెలుసు పౌలు భక్తుడు? ఇది కూడా చెప్పన్నా, గీసిన దానికంటే నిలబెట్టాయన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం కొద్ది సమయమే మనము కలిగి ఉంటున్నాం. ఆల్రెడీ మనకు సమయం లేదు. ఇప్పుడు ఆరాధిస్తాం మనం. ఆమెన్. దేవుని స్తుతిస్తాం. స్తుతించంగానే సాతానుడు మన దగ్గర నుంచి పారిపోతాడు. ఆమెన్. ఏ మంత్రశక్తి కూడా మనకేం చేయదు. హల్లెలూయా. పౌలు శీలను బంధించిరట, కొరడాలతో కొట్టిరట. కొట్టి మీరు యేసు ప్రభువును ప్రకటిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పడేసిరు. జైల్లో పడేసేటప్పుడు ఏం చేసిరట? కాళ్ళకు బోండాలు వేసిరట, ఎటు పారిపోకుండా. ఆమెన్. కాళ్ళు కట్టేసిర్రు, చేతులకు సంఖ్యలు వేసేసిర్రు. కానీ వాళ్ళు చెరసాలలో ఉండి ఏం చేసిరట? అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ వినండి, ఈ యొక్క చెరసాలలో వాళ్ళు ఏం చేస్తున్నారు? గో అండ్ సిట్ దేర్ అండ్ లిజన్ హియర్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, లెర్న్ సంథింగ్. పౌల్ అండ్ సిలస్, దే ఆర్ థ్రోన్ ఇన్ టు ద జైల్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? జైల్లో ఉండి దేవునికి ప్రార్థించుచు కీర్తనలు ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతున్నారు. ఆమేన్. నిన్ను కూడా ఒక సమస్యలో దయ్యం పడేసింది, ఒక జైల్లో. దయ్యమనమ్మా, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యను పెట్టింది దయ్యం. నాకు సమస్య లేదని మీరు అనుకుంటున్నారేమో, మా ఇంట్లో దయ్యం లేదని మీరు అనుకుంటున్నారేమో, అది అబద్ధం. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకొని ఆయన సన్నిధిలో సద్భక్తితో జీవిస్తే అనేక శ్రమలు వస్తూ ఉంటాయని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆమేన్. సో ఈ సమయంలో నిన్ను కూడా దయ్యం ఏం చేసిందంటే కట్టి పారేసి ఏం చేయరాకుండా. కానీ దేవుడు ఒకటి 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 విడుదల ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకు లేని దాని గురించి మనం చింతించకుండా ఉన్న దాంట్లో సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తే మనకు లేనిది కూడా మనకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నిద్ర వస్తుంది? పౌలు శీలను ఏం చేసిర్రు? చెరసాలలో వేస్తుండగా వాళ్ళని బంధించేసిర్రు. చెరసాలలో వేస్తున్నారు. కాళ్ళు చేతులు కట్టేసాడు ఎందుకు కదా? అసలే కష్టపెడుతున్నాడు, ఇంకా కష్టపెట్టాడు ఎందుకు? అసలే నిండా కష్టాలు ఉన్నాయి, ఇంకా కష్టాలు ఎందుకు వస్తున్నాయి? చెరసాలలో వేస్తున్నారు, కానీ కాళ్ళకు బోండం కూడా కట్టేస్తున్నారు. హల్లెలూయా. కానీ వీళ్ళు ఊకున్నారా? వీళ్ళు ఏం చేసిర్రు? రాత్రిలో పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎంతమందికి సమస్యలు ఉన్నాయంటే ఇట్లా ఎత్తుతాం చేతు. దేవుని స్తుతించండి అంటే మనము స్తుతించం. ఎంతమందికి అప్పు సమస్యలు ఉన్నాయంటే అందరం ఎత్తుతాం, నాకున్నది అప్పు, నాకున్నది అప్పు అని. అట్లా ఎత్తితే మీకేమన్నా దొరుకుతుందా?
స్తుతించడానికి చేతులెత్తితే దొరుకుతుంది, కానీ నాకు అప్పు సమస్య ఉందని చేతెత్తంగానే పోతుందా? పోదు. హల్లెలూయా. ఎంతమందికి బాధ ఉన్నదంటే టకా 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 చెప్తారు బాధలు. దేవుడు చేసిన మేలు ఎవరికైనా ఉన్నాయో చెప్పండి అంటే దేవుడు చేసినా చెప్పరు. హల్లెలూయా. దేవుడు మేలు చేసినవి కూడా సిగ్గు అనిపిస్తుంది చెప్పుకోవడానికి. కష్టం చెప్పుకోవడానికి సిగ్గుపడినప్పుడు దేవుడు చేసిన మేలు చెప్పడానికి మీకు ఎందుకు సిగ్గు అనిపిస్తున్నది? హల్లెలూయా. అయితే పౌలు భక్తుడు ఇక్కడ మనకు ఒకటి నేర్పిస్తున్నాడు. మనము చుట్టూ సమస్యల్లో ఉన్నప్పటికీ మనము చింతించద్దు. నా జీవితం అయిపోయింది అనే విషయంలో మనం అనుకోవడానికి వీలు లేదు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పెంటలో ఉన్నా, నువ్వు ఏ గుంటలో ఉన్నా, నీవు నోరు తెరిచి దేవుణ్ణి స్తుతిస్తే అక్కడ ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. కర్ణమ్మ, ఏం జరుగుతుంది? దేవుణ్ణి స్తుతించడము, ఆరాధించడంలో ఉన్న శక్తి ఇది మనకు తెలుస్తలే. ఒక్క పాట వాడంగానే అలసిపోయి కూర్చుంటున్నాం మనం. కానీ మరి కొంతమంది ఆరాధిస్తారు దేవుణ్ణి, అలా నిలబడి ఆరాధిస్తూనే ఉంటారు. మనం కూర్చుంటే ఒరిగేది ఏమీ లేదని చెప్పి ఎవడు మమ్మల్ని ఏమన్నాడని కూర్చుంటున్నాం, కానీ నీ హృదయ స్థితిని బట్టి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు కొలిచే కొలతతో దేవుడు నీకు కొలుస్తూ ఉంటాడు. నీవు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలా? ఆరాధిస్తారా? హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు కష్టంలో ఉన్నామని కృంగిపోయి అయ్యో మేము జైల్లో పడ్డాము, మా సమస్యలు ఎక్కువైపోయినాయి అని ఏడ్చుకుంటూ కూర్చోలేదు వాళ్ళు, కానీ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆమేన్. ఇక్కడ ఎంతమంది సమస్యల్లో దుఃఖపడుతున్నారు? సమస్య రాగానే ఎంతమంది దుఃఖపడుతున్నారు? కష్టం రాగానే కృంగిపోతున్నారు. కృంగిపోకూడదు. కష్టంలో ఎవరిని స్తుతించాలి? మనం దేవుణ్ణి. అప్పుడు ఏమైంది? స్తుతిస్తూ ఉంటే ఒక్కడేసారి భూకంపం వచ్చేసి చెరసాల పునాదులు వణికిపోయి అదిరెను. వెంటనే తలుపులన్నీ కూడా ఏమైపోయినాయి? తెరుచుకున్నాయి. హల్లెలూయా. జాన్కున్నాయి అప్పులు లేకుండా ఉన్నాయన కురి. హల్లెలూయా. అప్పులు ఉన్నాయా జాన్కి? అప్పులు ఎంతమందికి ఉన్నాయి? హల్లెలూయా. 1, 2 ఇద్దరికే ఉన్నాయి అప్పులు. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. సంఘంలో ఎవరికి అప్పులు ఉండొద్దు. ఆమేన్. సంఘము ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి సహాయం చేస్తూనే ఉంటారు. అటువంటి సంఘం అన్నది. హల్లెలూయా. అప్పులు ఎవరికి ఉండకూడదు. దైవ శక్తులు ఎవరినైనా పీడిస్తున్నాయా? ఒకసారి చేదెత్తండి. చేదెత్తండి. మరి ధైర్యంగా సిగ్గుపడతారేంది? కుష్ఠరోగి వచ్చి నాకు అంత మంచిగా ఉన్నాడు యేసుప్రభు దగ్గరకు వచ్చి. గుడ్డోడు వచ్చి నాకు ఏం అవసరం లేదు, నాకు అన్ని కనబడతాయంట అన్నాడా? నాకు గుడితనం పోగొట్టానని అడిగిండా? చెప్పిన మాట విన్నారు, నీళ్లు ద్రాక్షరసంగా మారినాయి. మీ సమస్యలు కూడా సంతోషంగా దేవుడు మార్చాలంటే ఇప్పుడు నేను ప్రార్థన, ఆరాధన, స్తుతి ఆరాధనలు నడిపించాలా? ఆమేన్. మనం ఈ సమయంలో చక్కగా వర్షిప్ చేసి ఆ భూకంపం ఇక్కడ రావాలా? ఆమేన్. ఆ జైళ్ళన్నీ తెగిపోవాలా, డోర్లన్నీ ఓపెన్ కావాలా? హల్లెలూయా. ఆ బంధకాలన్నీ కూడా ఏం కావాలా? తెగిపోవాలా. పేతురుని తీసుకుపోయి జైల్లో వేసిర్రు. సంఘం ఏం చేసింది? ప్రార్థన చేసింది. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు సంఘం ప్రార్థన విని ఆ భక్తుల యొక్క కష్టాలన్నీ కూడా ఏమైనాయి? పటాపంచలైపోయినాయి. హల్లెలూయా. ఎంతమంది నిలబడి దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడుతున్నారు? ఇప్పుడు వదిలేదు లేదు. ప్రభువును మనం ఆరాధించుదాం. అందరం నిలబడదాం. మనం నిలబడదాం ప్రభు సన్నిధిలో. చూడండి, దేవుడు మిమ్మల్ని తాకుతాడు. ఆ పరిశుద్ధాత్మ మేఘము నేను చూస్తున్నాను. అందుకే నేను